హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, మనం ప్రీవియస్ క్లాస్ లో డిపెండెంట్ బ్రాంచెస్ అయిపోయి ఇండిపెండెంట్ బ్రాంచెస్ వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడు సిస్టమ్ లో టెక్నికల్ ఇష్యూస్ వచ్చేసి లాస్ట్ లో మనం కంప్లీట్ చేయకుండా ఆపేసామండి. రిమైనింగ్ ఒక 10 or 15 మినిట్స్ క్లాస్ ఉందండి. ఈ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. స్క్రీన్ షేర్ చేస్తా, చూడండి. ఇదిగోండి. ఓకే, ఇదిగోండి ప్రాబ్లం నెంబర్ మనం 9 తీసుకున్నాము. దీనికి ముందున్న వీడియోలో ఎంట్రీస్ రాసేసామండి. ప్రాబ్లం నెంబర్ 7. ఇదిగోండి బ్రాంచెస్ ఏంటి అంటే అకౌంటింగ్ ఫర్ ఇండిపెండెంట్ బ్రాంచెస్. దాంట్లో అకౌంట్స్, మనం హెడ్ ఆఫీస్ బుక్స్ అలాగే బ్రాంచెస్ బుక్స్ లో ఎంట్రీస్ రాసేసాము. 7th ప్రాబ్లం. తర్వాత 8th ప్రాబ్లం కూడా చాలా వెరీ వెరీ స్మాల్ ప్రాబ్లం, అది కూడా చేసేసాము. ఇప్పుడు 9th ప్రాబ్లం లో ఉన్నామండి. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసాను. చేసేసిన తర్వాత మనం సమ్ చేయడానికి పక్కకు వచ్చామన్నమాట. చూద్దాం. స్టేట్మెంట్ ఆఫ్ ఇంటర్ బ్రాంచ్ ట్రాన్సాక్షన్స్ అనేసి ఒక స్టేట్మెంట్ తీసుకున్నాము. ఇది వర్కింగ్ నోట్స్. దీనికి ముందు ఉన్న వీడియో చూడండి, ఇది అర్థమవుతుంది. స్టేట్మెంట్ ఆఫ్ ఇంటర్ బ్రాంచ్ అంటే బ్రాంచులకి అనమాట. ఇంటర్ బ్రాంచ్ ట్రాన్సాక్షన్స్ అంటే హెడ్ ఆఫీసు బ్రాంచ్ కి కాదండి, ఇక్కడ బ్రాంచ్ల మధ్యలో జరిగేటటువంటి వ్యవహారాలు. మనకి 4 బ్రాంచెస్ ఇచ్చారు. ఫస్ట్ కల్కత్తా బ్రాంచ్ అండి, కల్కత్తా. తర్వాత కాన్పూర్ బ్రాంచ్ అన్నారు. తర్వాత పూణే, అహ్మదాబాద్. డెబిట్ క్రెడిట్, ఇక్కడ కూడా డెబిట్ క్రెడిట్, డెబిట్ క్రెడిట్, డెబిట్ క్రెడిట్. రైట్, చూద్దాం. రండి, ఫస్ట్ పర్టికులర్స్. ఇది పర్టికులర్స్. ఫస్ట్ ఏం జరిగింది? కోల్కతా బ్రాంచ్ రిసీవ్డ్ గూడ్స్ ఫ్రమ్ పాట్నా బ్రాంచ్. కోల్కతా బ్రాంచ్ రిసీవ్ చేసుకుందంటండి పాట్నా బ్రాంచ్ నుంచి. సో కోల్కతా బ్రాంచ్ అకౌంట్ లో రిసీవ్ చేసుకుంది కాబట్టి ఈ 9,000 రూపీస్ డెబిట్ రాద్దాము కోల్కతా బ్రాంచ్ కింద. పాట్నా బ్రాంచ్ ఇచ్చింది కాబట్టి క్రెడిట్ చేద్దామండి 9,000 రూపీస్ ని. ఏది మంది? ఇదిగో గూడ్స్ రిసీవ్డ్ అని పెడదాం. గూడ్స్ రిసీవ్డ్, గూడ్స్ రిసీవ్డ్. కోల్కతా బ్రాంచ్ ఎంతండి రిసీవ్ చేసుకుంది? 9,000 గూడ్స్ రిసీవ్ చేసుకుంది. ఓకేనా? ఇదిగోండి 9,000 అలాగే 6,000 కూడా. మొత్తము కూడా మనకి డెబిట్ 15,000 ఇవ్వాలండి మొత్తం కలిపి. సో డెబిట్ 15,000 ఇచ్చేద్దాము గూడ్స్ కు సంబంధించి. 9,000 ప్లస్ 9,000 15,000, 9,000 ప్లస్ 6,000 అండి. ఓకేనా? మరి క్రెడిట్ వేటికి వాళ్ళు ఏవి పంపించినాయి? పూణే బ్రాంచ్ 6,000 9,000 గుడ్స్ పంపిస్తే అహ్మదాబాద్ 6,000 గుడ్స్ పంపించింది. సో క్రెడిట్ చేసాం అంతే. నెక్స్ట్ ఏముందో చూద్దాం. సెంట్ గూడ్స్ టు అహ్మదాబాద్ బ్రాంచ్ 15,000 అండ్ పాట్నా. పూణే కాదండి, పాట్నా మారుద్దాంలేండి. ఈసారి ఏంటి, రివర్స్ లో క్రెడిట్ చేసుకుంటుందండి. కోల్కతా బ్రాంచ్ 15,000 12,000 మొత్తం కలిపి 27,000 మనం డెబిట్ లో క్రెడిట్ లో రాద్దాం. గూడ్స్ సెంట్ అండి. ఇప్పుడు గూడ్స్ సెంట్ 27,000. ఇది పాట్నా అండి, పూణే కాదు, పాట్నా బ్రాంచ్. ఈ 27,000 లో 15,000 ఏమో మనకి అహ్మదాబాద్ అయితే 12,000 ఏమో పాట్నా. సో ఇదిగో పాట్నా దగ్గర డెబిట్ లో 12,000, ఇక్కడ అహ్మదాబాద్ 15,000. కోల్కతా సెండ్ చేస్తే వీళ్ళు రిసీవ్ చేసుకున్నారు. ఇవి అయిపోయినాయి కదా, డాష్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. మూడోది సెంట్ యాక్సెప్టెన్స్ టు పాట్నా. కోల్కతా బ్రాంచ్ ఏం చేసిందండి? యాక్సెప్ట్ చేసి పంపించిందంట పాట్నాకి. సో పాట్నా రిసీవ్ చేసుకున్నారండి. సో పాట్నా బుక్స్ లో మనకి ఏంటి అంటే 6,000, తర్వాత 3,000 రూపీస్ ఏంటి అంటే డెబిట్ చేసుకున్నాం. అహ్మదాబాద్ కి 3,000 డెబిట్,
పాట్నాకి 6,000 డెబిట్. ఎందుకంటే సెంట్ యాక్సెప్టెన్స్ అనేసి కోల్కతా బ్యాంక్ పంపించింది కాబట్టి రిసీవ్ చేసుకున్నవి ఏంటి అంటే పాట్నా 6,000, అహ్మదాబాద్ 3,000. ముందు రాసేద్దాం. పాట్నా 6,000 డెబిట్, అహ్మదాబాద్ డెబిట్ 3,000. బిల్స్ యాక్సెప్టెన్స్ అంటే బిల్స్ పేయబుల్ అండి. ఇది బిల్స్ పేయబుల్ 9,000 ఈమెకి క్రెడిట్. ఈ బ్రాంచ్ కి అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏమన్నారు చూద్దాం. అంతవరకు అయిపోయిందండి. నెక్స్ట్ కాన్పూర్ బ్రాంచ్ కి సంబంధించి సెంట్ గూడ్స్ టు అహ్మదాబాద్. కాన్పూర్ సెండ్ చేసిందంటండి, అహ్మదాబాద్ రిసీవ్ చేసుకుంది 9,000. సో అహ్మదాబాద్ కి వచ్చి ఫస్ట్ రిసీవ్ చేసుకున్నారండి అహ్మదాబాద్ బ్రాంచ్ వాళ్ళు 9,000. కాన్పూర్ బ్రాంచ్ వాళ్ళు సెండ్ చేశారు. సో 9,000. ఇక్కడ గూడ్స్ సెండ్ అని రాద్దాం. గూడ్స్ సెండ్. నెక్స్ట్ చూద్దామండి. తర్వాత ఏమన్నారు, రిసీవ్డ్ బిల్స్ రిసీవబుల్ ఫ్రమ్ అహ్మదాబాద్. కాన్పూర్ రిసీవ్ చేసుకుందంటండి. సో బిల్స్ రిసీవబుల్ 9,000 కాన్పూర్ కి డెబిట్. 9,000 కాన్పూర్ కి డెబిట్. 9,000 బిల్స్ రిసీవబుల్. ఎక్కడి నుంచి అండి రిసీవ్ చేసుకుంది మనకి? అహ్మదాబాద్. సో క్రెడిట్ 9,000 అహ్మదాబాద్ కి 9,000 క్రెడిట్. ఓకేనా? తర్వాత చూద్దాం లాస్ట్ వన్. రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ అహ్మదాబాద్ 5,000. రిసీవ్డ్ క్యాష్ అంటండి 5,000 రిసీవ్ చేసుకుంది. ఇదిగోండి క్యాష్ కి క్యాష్ రాసేయడమే. 5,000 అహ్మదాబాద్ క్రెడిట్ ఇవ్వాలి. లాస్ట్ వన్ 5,000 అయిపోయిందండి. ఎంతెంత బ్యాలెన్సెస్ లో చూసుకుని మనం ఎంట్రీ పాస్ చేసేద్దాం. ఓకేనా? మొత్తం కూడా యాడ్ చేసేద్దామండి ఇప్పుడు మనం. మొత్తం కూడా అన్నిటినీ. ఫస్ట్ది 15,000 యాజ్ ఇట్ ఈస్. తర్వాత 36,000. ఓకే. తర్వాత 14,000, 9,000, 18,000, 9,000. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఏంటి ఎంత చూడండి అండి, 15, 18, 18, 9, 27,000 రూపీస్. తర్వాత 14,000. ఓకేనా? ఇప్పుడు ప్రతి దానికి కూడా మనం ఏం చేస్తాము అంటే ఇదిగోండి టోటల్ గా ఏది ఎక్కువ ఉందో ఇదిగో ఈ రెండిట్లో ఎక్కువ ఉంది ఏంటండి 36,000 ఎక్కువగా ఉంది. అవునా? ఇక్కడ ఎందుకంటే గీత అవసరం లేదు. ఈ రెండిట్లో 36,000 కొంచెం కింద గీత. ఇదిగోండి ఈ రెండిట్లో 36,000. అవునా? బ్యాలెన్స్ చేస్తున్నామండి. తీసేస్తే ఎంత వస్తుంది నీకు? 11,000 వస్తుందా? ఇదిగోండి 36,000 రూపీస్. అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి మనము 14,000 ఎక్కువగా ఉంది. అలాగే ఈ రెండు అయిపోయినాయి. ఈ రెండింటికి వచ్చేటప్పటికి నీకు 18,000 ఎక్కువగా ఉంది. లాస్ట్కి వచ్చేటప్పటికి నీకు 27,000. ఏది ఎక్కువ ఉంటే అక్కడ. ఇక్కడేమో క్రెడిట్ ఎక్కువ ఉందండి, ఇక్కడ డెబిట్ ఎక్కువ ఉంది. ఇక్కడ క్రెడిట్ ఎక్కువ ఉంది. క్రెడిట్ అయినా ఇది డెబిట్ ఎక్కువ ఉందండి. ఇక్కడ వచ్చేటప్పటికి డెబిట్ ఎక్కువ ఉంది. సో మనం ఎక్కువ ఉన్నాయని వేసామండి. 36,000 లో నుంచి నీవు 15,000 తీసేస్తే ఎంత వస్తుంది నీకు? 36,000 మైనస్ 15,000 ఈజ్ ఈక్వల్ టు 21,000 అండి. 21,000. ఇప్పుడు టోటల్ గా యాడ్ చేస్తే అన్ని 36,000 చేస్తాం మనం. బ్యాలెన్స్ చేస్తున్నట్టు అనమాట. ఇక్కడ 5,000. అవునా? టోటల్ 14,000. ఇక్కడ వచ్చేటప్పటికి 9,000. టోటల్ 18,000. ఇక్కడ వచ్చేటప్పటికి ఎంతండి లాస్ట్ కి? 27,000 మైనస్ 14,000. 13,000 అండి ఇక్కడ. టోటల్ గా 27,000 సరిపోయింది కదండి. ఇది ఒక్కొక్క దాన్ని కూడా ఇవ్వండి. కాకపోతే ఇదిగోండి ఎంట్రీస్ ఇలా ఒక్కసారి చూడండి మొత్తం కలిపేసి మనం ఒక ఎంట్రీ కింద పాస్ చేస్తాం. ఇక్కడికి వచ్చేసేయండి ఇక. ఇదిగోండి 21,000, నెక్స్ట్ 5,000, 9,000, 7,000. ఓకేనా? ఈ మొత్తం యాడ్ చేస్తే ఒక్క నిమిషం అండి, కాల్ వచ్చింది. హలో, ఎవరండి? ఆఫీస్కి వెళ్ళిందండి పాప. ఈవినింగ్ అవుతుంది 6:30. అలాగే. ఓకే ఓకే. ఓకే అండి, ఈ నెంబర్కే నేను కాల్ చేస్తాను, మాట్లాడతాను సాయంత్రం.
సాయంత్రం అలాగే 6:30 కల్లా చేస్తాను. ఓకేనా? ఓకే. ఓకే. ఇదిగోండి. ఓకేనా? మొత్తం ఈ 3 ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని యాడ్ చేసుకుని చూడండి మీరు, సరిపోతుంది మీకు 21,000కి. ఓకేనా? మనం ఎంట్రీ రాసుకుంటాం ఇప్పుడు. కోల్కతా బ్రాంచ్ అకౌంట్, అలాగే కాన్పూర్, తర్వాత పాట్నా, అహ్మదాబాద్, ఈ మూడింటిని కూడా మనం క్రెడిట్ చేసుకుంటూ కోల్కతా బ్రాంచ్ డెబిట్ చేసుకుంటూ మనం ఎంట్రీ రాసుకుంటామండి. ఇదిగోండి. ఇక్కడ మనకు 27,000 తర్వాత 20,000 అండి. దీన్ని మనం రాంగ్ రాసాము, ఇక్కడ మర్చిపోయాము. ఈ 6,000 ఎగర కొట్టేసినట్టున్నాంగా. ఈ మూడు టోటల్ చేస్తే 14 కాదు, మనకి ఎంత 20,000. సో అప్పుడు ఏమవుతుంది, ఇది 7,000 అవుతుందా? 27 లోంచి 20 పోతే ఇది 7,000. ఓకే, చూడండి అండి. మనకి కోల్కతా బ్రాంచ్ అకౌంట్ 21,000కి డెబిట్. తర్వాత ఇక మిగిలిన మూడు ఏవైతే ఉన్నాయో కాన్పూర్, తర్వాత పాట్నా, తర్వాత అహ్మదాబాద్, ఈ మూడు కూడా ఏం చేస్తామంటే మనం క్రెడిట్ చేసుకుంటూ మనం ఇంటికి రాస్తాం. ఇది సేమ్ దాన్ని ఇక్కడ రాసేసారు. కోల్కతా బ్రాంచ్ కి ఈ మూడింటిని డెబిట్ చేసుకుంటూ ఎంట్రీ రాసుకుంటాం. కాన్పూర్ బ్రాంచ్ అకౌంట్ ఎట్ 20,000, పాట్నా బ్రాంచ్ అకౌంట్ ఎట్ 9,000, అహ్మదాబాద్ బ్రాంచ్ అకౌంట్ ఎట్ 7,000 టు కోల్కతా బ్రాంచ్. ఎందుకు అంటే ఈ క్రెడిట్ బ్యాలెన్స్ ఎక్కువ ఉందండి, 21,000 ఎక్కువ ఉంది, అవునా? అలాగే వీటి డెబిట్ బ్యాలెన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎంత? 5,000, 9,000, 7,000. సో ఈ మూడింటిని కూడా మనం ఏం చేస్తామంటే డెబిట్ చేసుకుంటూ ఈ అకౌంట్ కు క్రెడిట్ చేస్తూ ఎంట్రీ రాస్తాము. డెబిట్ సైడ్ మనం ఏం చేసాం, బ్యాలెన్స్ క్యారీ డౌన్ బ్రాట్ డౌన్ చేసినట్టుగా మనం రాసాం కాబట్టి ఈ అమౌంట్ ఏమో క్రెడిట్ చేసుకుంటూ ఈ మూడు అమౌంట్స్ ఏమో డెబిట్ చేసుకుంటూ ఎంట్రీ ఇలా పాస్ చేస్తామండి. ఇంతే. ఇదిగోండి, ఎక్కడుంది ఎంట్రీ? ఇది మన సొల్యూషన్. ఇదంతా కూడా వర్కింగ్ నోట్స్ అండి. ఓకేనా? దీనికి ఫస్ట్ వీడియోలో మొత్తం చూసుకోండి. దీనికి ముందున్నటువంటి వీడియోలో మీకు టోటల్ సమ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. దీంతో పాటు 7th and 8th ప్రాబ్లమ్స్ కూడా మీకు దీని ముందున్న వీడియోలో దొరుకుతాయండి. ఇదిగోండి, 6th ప్రాబ్లము, 6th, 7th, అలాగే ఇప్పుడు చెప్పినటువంటి ప్రాబ్లంలో ఇంట్రడక్షన్ మొత్తం కూడా మీకు దీని ముందున్న వీడియోలో మీకు దొరుకుతాయి. అక్కడ చూడండి, రిమైనింగ్ వీడియో అండి ఇది. ఓకే.